ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాము. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అయితే ఈ వాక్యం చదివిన తర్వాత మీకు ఒక సంఘటన చెప్తానండి. రీసెంట్ గా జరిగింది. మా బాబు లాస్ట్ ఇయర్ ఏమో నర్సరీ, ఈ ఇయర్ ఎల్కేజీ. అయితే నర్సరీలో ఇప్పుడు స్కూల్కి ఏమో వాళ్ళ నాన్న తీసుకెళ్తాడు, తెచ్చేటప్పుడు మాత్రం నేను తీసుకొని వస్తాను. నర్సరీ చదివేటప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం కూడా స్కూల్ అయిపోయి వచ్చేటప్పుడు నా చేయి పట్టుకుని విడిచిపెట్టేవాడు కాదు. అసలు చాలా జాగ్రత్తగా పట్టుకునేవాడు. నేను ఏదైనా బుట్ట ఆ చేతిలో నుంచి ఈ చేతిలోకి మార్చుకునేటప్పుడు కూడా ఆ చెయ్యి వదిలేస్తే మళ్ళీ చీర పట్టుకోవడము, చేయబట్టు ఏదో ఒకటి పట్టుకునేవాడు. సపోర్ట్ లేకుండా నడిచేవాడు కాదు. సంవత్సరం అంతా అలాగే నడిచాడు. లాస్ట్ ఇయర్ నర్సరీ మొత్తం అలాగే చేయి పట్టుకుని వదిలేవాడు కాదు అసలు. అయితే ఈ సంవత్సరం ఎల్కేజీలోకి వచ్చిన తర్వాత కొంచెం వయసు పెరిగింది కదా. వయసు పెరిగిన తర్వాత వచ్చేటప్పుడు నేను చేయి పట్టుకుంటున్నా కూడా చెయ్యి ఇదిలించుకొని ఒక్కడే నడవడం స్టార్ట్ చేశాం. రోడ్డు మీదే, సేమ్ స్కూలు, సేమ్ రోడ్డు. కానీ చిన్నగా ఉన్నప్పుడేమో చేయి పట్టుకుని అస్సలు వదిలేవాడు కాదు. ఎల్కేజీకి వచ్చిన తర్వాత అంటే నేను పెద్ద అయ్యానులే, నేను నడవగలుగుతాను, నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదులే అనుకుని చెయ్యి వదిలేసి నడవడం స్టార్ట్ చేశాడు. అయితే రీసెంట్గానే లాస్ట్ వీక్ కాకుండా పండగ ముందు, క్రిస్మస్కి ముందు స్కూల్కి వెళ్ళి తెచ్చేటప్పుడు అట్లానే నేను చేయి పట్టుకుంటున్నాను, వదిలించుకుంటున్నాడు, నేను చేయి పట్టుకుంటా వదిలించుకుంటున్నాడు. సరే చెయ్యి వదిలేసి భుజం పట్టుకుంటే అది వదిలించుకొని నాకన్నా ముందు నడుచుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడు. సరే నడుస్తున్నాడు కదా నేను చూస్తా ఉన్నా. వెళ్ళి ఒక చోట పడ్డాడండి. పడిపోయి ఎంత పెద్ద దెబ్బ తగిలిందంటే కాలుకి, రూపాయి బిళ్ళ ఉండేది కదా, అంత గాయమైంది. గాయం పెద్ద దెబ్బ తగిలింది, పుండు పడింది, తోలు లేసింది, బ్లడ్. అసలు ఎంత బాధపడ్డాడంటే నడవడానికి రావట్లా, కూర్చోడానికి రాదు, సరిగ్గా పడుకోవడానికి రావట్లా. ఏడుపు. ఒక 3 days అయితే చలికాలం కదా, చల్లగా ఉంది. అది కాక ఇక వారం అంతా స్కూల్ లేదు. స్కూల్ మాన్పించేసి మళ్ళీ గాయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక ఇదంతా జరిగింది. అయితే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మరలా ఇక దెబ్బ తగ్గిన తర్వాత మళ్ళీ స్కూల్కి పంపిస్తున్న తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు ఇక నా చేయి వదిలిపెట్టట్లేదు మళ్ళీ. ఎందుకంటే అర్థమైంది కదా, అమ్మ చేయి వదిలిపెడితే నేను ఖచ్చితంగా పడతాను, పడ్డానంటే ఖచ్చితంగా నాకే దెబ్బలు తగులుతాయి. నాకేం కాలేదు, చేయి పట్టుకుంటున్నాను, వదిలించుకున్నాడు, పడ్డాడు, దెబ్బ ఎవరికి తగిలింది? ఆ బాధ ఎవరు పడ్డారు? ఏడ్చి కాలు నడవనివ్వక, కూర్చొనివ్వక ఎంత బాధపడ్డాడు. ఆ బాధ పడే వాళ్ళకే తెలిసింది కదా. అసలు ఈ బాధ, ఇది దెబ్బలు తగలకుండా ఉండాలంటే మా అమ్మ చేయి పట్టుకుంటే సరిపోయింది కదా అని ఇక చేయి పట్టుకొని వదలటలా. ఇప్పుడు తెచ్చేటప్పుడు స్కూల్ నుంచి, నిన్నటి నుంచి స్కూల్కి. అయితే ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మనం కూడా సేమ్ ఇదే పరిస్థితిలో ఇలాంటి ఆలోచనతోనే మన జీవితాల్లో మనం నడుస్తున్నాం. మొదట్లో దేవుని మీద పూర్తిగా ఆధారపడేవాళ్ళం. తండ్రి మీద ఎప్పుడైతే మనం తండ్రి చేయి పట్టుకొని విడిచిపెట్టకుండా, తండ్రి చేయి వదిలించుకోకుండా జాగ్రత్తగా పట్టుకున్నామో అప్పటి వరకు కూడా మనకి ఎటువంటి ప్రమాదాలు కానీ, ఎటువంటి గాయాలు కానీ, ఎటువంటి సమస్యలు కానీ, ఎటువంటి నిందలు కానీ, అవమానాలు కానీ రాకుండా తండ్రి జాగ్రత్తగా నడిపించాడు మనల్ని. కానీ ఎప్పుడైతే తండ్రి చేయి విడిచిపెట్టేసి నా సొంతంగా నేను వెళ్ళగలను, నా సొంతంగా నేను నా పనులు చూసుకోగలను, నా సొంతంగా నేను నడవగలను అని ఎప్పుడైతే మన సొంత ఆలోచన చేసి దేవుణ్ణి పక్కన పెట్టేసి మన సొంతంగా నడవడం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడు స్టార్ట్ అవుతాయి మనకి దెబ్బలు తగలడం. సేమ్ అదే జరిగింది మా బాబు విషయంలో. నేను పట్టుకున్నాను, లాస్ట్ ఇయర్ మొత్తం పట్టుకున్నాడు జాగ్రత్తగా. వదిలినా కాసేపు అన్నా కూడా వదిలేవాడు కాదు. అలాంటిది ఇక కొంతకాలం అయిన తర్వాత నేను నడుస్తానులే అని ఎప్పుడైతే కాన్ఫిడెంట్ పెట్టుకొని వదిలేశాడో పడ్డాడు. వారం రోజులు స్కూల్ లేదు, దెబ్బ నొప్పి, అదే సమస్యలు మనకి. దేవుని చేయి పట్టుకున్నంత కాలం మనకి ఏ దెబ్బలు తగలవండి. ఒకవేళ పడబోయినా కూడా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి పట్టుకుంటాడు. వాళ్ళేం చేస్తారు దూతలు? రాయి తగలకుండా
వారి పాదములకు రాయి తగలకుండా వాళ్ళని తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారని కూడా తండ్రి రాపిచ్చి పెట్టాడు. అంత జాగ్రత్తగా చూసుకునే తండ్రిని పక్కన పెట్టేసి మన సొంతంగా లోకంలో దేవుణ్ణి పక్కన పెట్టేసి మన సొంతంగా మనం నడుచుకుంటాం, మన సొంత ఆలోచనతో మన సొంత జ్ఞానంతో ఎప్పుడైతే మనం ముందుకెళ్ళడం స్టార్ట్ చేస్తామో అప్పుడే సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే నూతన సంవత్సరంలో ఇదేంటి సిస్టర్ ఇలా చెప్తారు అనుకుంటారేమో. గడిచిన సంవత్సరం అంతా మీరు ఎలా జీవించారో ఒక్కసారి మీరు రివైండ్ చేసుకోండి. దేవుని చేపట్టుకొని నడిచారా? మీ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు, ఇప్పుడు మనం చదివిన వాక్యం కూడా సేమ్ అదే, మన జీవితాలకు దగ్గరగానే ఉంది. సమూయేలు ప్రవక్త చెప్తున్నారు ఇశ్రాయేలీయులతో, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనండి. మీరు దారి తప్పిపోయారు, మీరు వేరే అన్య దేవతలను పూజిస్తున్నారు, తండ్రి చెయ్యి విడిచిపెట్టారు, మీ అంతటా మీరు వెళ్ళిపోతున్నారు, మీ బలం మీద, మీ శక్తి మీద, మీ జ్ఞానం మీద మీరు ఆధారపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అయిపోతామో అప్పుడు స్టార్ట్ అవుతాయి. అప్పుడే వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతానే ఉన్నారు, మందసం కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయారు. అదే తండ్రి మనం పడిపోయాం కదా అని వదిలిపెట్టాడు, ఇక విడిచిపెట్టాడు. ఇప్పుడు మనం ఎలాగైతే పిల్లలు అట్లా దారి తప్పిపోయి కింద పడిపోయి దెబ్బలు తగిలితే తీసుకొని మళ్ళీ మన చేతులు తీసుకొని ఆ గాయమంతా కడిగేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి శుభ్రంగా క్లీన్ చేపించి మందు వేయించి బ్యాండేజ్ చేపించి జాగ్రత్తగా నడవలేకపోతే ఎత్తుకొని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ఏడిస్తే ఓదార్చుతా ఎలా ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతకన్నా జాగ్రత్తగా చూసుకునేవాడు మన తండ్రి. అలాంటి తండ్రిని వదిలిపెట్టేసి మనకి ఇష్టం వచ్చినట్టు మనం జీవించామేమో గడిచిన సంవత్సరం అంతా. ఇంకా మీరు లోకం వైపే చూస్తున్నారేమో, లోకంలో ఉన్న వాటి మీదే ఆధారపడుతున్నారేమో, మనుషుల మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు దేవుడి దగ్గరికి రాకుండా వేరే ఎవరి మీద మీరు ఆధారపడ్డా సరే అన్య దేవతలను, అష్టారోతు దేవతలను పూజించినట్టే. అలా చేయొద్దు. అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పుకోండి అని సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఇప్పుడు తండ్రి మనకి ఎంతో మంది దైవజనులతో చెప్పిస్తున్నాడు. ఇప్పటికైనా నా చేతిలోకి రండి, ఇప్పటికైనా నా చేయి పట్టుకోండి, ఇప్పటికైనా నా దగ్గరికి రండి అని తండ్రి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఇప్పటి వరకు ఎలా జీవించారో అదంతా పక్కన పెట్టేసేయండి. ఇక నుంచి ఈ సంవత్సరం అయినా సరే మన సొంత తెలివి మీద, మన సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేవునికి అప్పగించాలి. దేవుని చేయి పట్టుకొని నడవాలని మీరు నిర్ణయం తీసుకోండి. కొత్త సంవత్సరం, కొత్త దినం, నూతన సంవత్సరం, నూతన దినంలో మనం సజీవులుగా ఉన్నామంటే అది మన గొప్పతనమో, మనం ఏదో ఎంత బలవంతులమో ఆరోగ్యవంతులమో అని కాదు. కేవలం దేవుని కృప మన మీద ఇంకా ఉండబట్టే. అయితే మనం దేవుని చేయి విడిచిపెట్టినప్పుడు తండ్రి ఎలా బాధపడతాడో తెలుసా? అప్పుడు ఆ రోజు నా కొడుకు కింద పడి ఏడుస్తా ఉన్నప్పుడు, గాయాలయ్యి బ్లడ్ వస్తున్నప్పుడు నాకు ఎంత బాధేసిందో అంతకన్నా ఎక్కువ బాధ దేవుని చేయి విడిచిపెట్టి మనం లోకంలో పడిపోతే తండ్రి ఎంత బాధపడతాడో మీకు ఇంకొక వచనం తీసి చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథమే 8వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాము. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక, ఇక్కడ అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. అంటే ఇక్కడ తండ్రి ఎంత బాధపడుతున్నాడో చూశారు కదండి. ఇక్కడ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టి మాకు రాజు కావాలి, మాకు రాజు నియమింపమని సమూయేలు ప్రవక్తను అడిగినప్పుడు సమూయేలు ప్రవక్త కూడా బాధేసింది కదా. ఏంటి వీళ్ళు దేవుణ్ణి ఇప్పటిదాకా తండ్రి వాళ్ళని నడిపించిన తండ్రిని పక్కన పెట్టేసి మనుషుల వైపు వాళ్ళు చూస్తున్నారేంది, మనుషుల తోడు మనుషులు వాళ్ళని ఏలాలని వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు అని సమూయేలు దృష్టికి కూడా ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు. అందుకే దేవుణ్ణి అడిగాడు. అప్పుడు తండ్రి కూడా ఎంత బాధపడ్డాడు.
వాళ్ళు నిన్ను విసర్జించలేదు సమూయేలు, నన్ను విసర్జించారు. నేను వాళ్ళని ఇశ్రాయేలీల అందరినీ కూడా ఐగుప్తులో నుంచి వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఎంత వేదన పడ్డారు, ఎంత హింస పెట్టారు, అయినా సరే వాటన్నిటి నుంచి వాళ్ళని విడిపించి నేను జాగ్రత్తగా వాళ్ళని తీసుకొని నడిపించుకుంటూ ఇక్కడి వరకు తెస్తే, అయినా సరే చేసిన కార్యాలు, చేసిన అద్భుతాలు, నేను చేసిన సహాయం మొత్తం మర్చిపోయి నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించారు అని ఎంత బాధపడుతున్నారండి తండ్రి. అలా మన విషయంలో కూడా తండ్రి బాధపడకుండా ఉండాలంటే ఈ నూతన సంవత్సరంలో మీరు నూతన ఆలోచన, నూతన నిర్ణయాలు తీసుకోండి. వీళ్ళు అష్టారోతు దేవతలు, ఇతర దేవతలను పూజించారు. మనం ఏం చేస్తున్నాం? మనుషుల వైపుకి వెళ్తున్నాం. మనుషులు తోడు కోరుకుంటున్నాం. మనుషుల మీద ఆధారపడుతున్నాం. మనుషులు నాకు ఉంటే చాలు, నాకు దేవుడితో నాకు పని లేదు అంటే నేను డైరెక్ట్గా తండ్రి చేయి నేను పట్టుకోను, వీళ్ళ చేయి పట్టుకుంటాను, నా తరపున వీళ్ళే దేవునికి మొరపెడతారు అని రాజులను ఎలాగైతే ఇశ్రాయేలీలు మాకు రాజును నియమించు అని సమూయేలు ప్రవక్తకు చెప్పారో అదే పని మనం కూడా చేస్తున్నాం. మన తండ్రి దగ్గరికి మనం డైరెక్ట్గా తండ్రికి మనం దగ్గరవ్వకుండా మనుషుల మీద ఆధారపడుతున్నాం. నా తరపున నువ్వు మాట్లాడు, నా తరపున నువ్వు ఇది చెయ్యి అని రాజుల మీద, మనుషుల మీద మనం ఆధారపడుతున్నాం. అందుకే తండ్రి ఒక మాట మనం చెప్తున్నాడు. తండ్రి వాళ్ళు నిన్ను కాదు సమూయేలు విసర్జించింది, నన్ను విసర్జించారు అని ఎంత బాధపడి ఉంటాడండి తండ్రి. ఇప్పుడు మన విషయంలో కూడా తండ్రి బాధపడుతున్నాడా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి కూర్చొని. నూతన సంవత్సరం, నూతన ఆలోచన చేసుకోండి, నూతన నిర్ణయాలు తీసుకోండి. వాగ్దానాలు వస్తాయి. వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అని అనుకుంటాం. అసలు ఆ వాగ్దానం నెరవేరాలి అంటే ఆ వాగ్దానం ప్రకారం మనం ఎలా జీవించాలి? ఆ వాగ్దానం మీకు వచ్చినప్పుడు వాగ్దానం మొత్తం చదవండి ఒకసారి. ఆ అధ్యాయం మొత్తం చదివిన తర్వాత అందులో ఏవైనా మార్పులు చేసుకోవాలేమో అవి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, చదవండి. ఇదిగో మీరు ఇలా ఉన్నారు, మీరు ఇలా మార్చుకోండి, మీరు ఇలా దారి తప్పిపోతున్నారు, మీరు ఇలా మార్చుకుంటే ఖచ్చితంగా నేను ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుస్తాను అని తండ్రి మనతో చెప్పినట్టు లెక్క. ఆ వాగ్దానం ఒక్కటి పట్టుకొని వాగ్దానం నెరవేర్చండి అని అడగడం కన్నా, ప్రార్థన చేయడం కన్నా మొదట అది ఏ అధ్యాయంలో తీసుకున్నారు, ఎక్కడి నుంచి ఆ మాట తీసుకున్నారు, అధ్యాయం వచనంతో సహా రాసుండేది కాబట్టి అధ్యాయం మొత్తం చదువుకుంటే వాళ్ళు ఆ అధ్యాయంలో ఉన్న వాళ్ళు ఎలా జీవించారు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, వాళ్ళకి ఎలాంటి సలహాలు, ఎలాంటి మార్పులు తండ్రి చెప్తున్నాడు, అలా చేస్తేనే వాళ్ళ మనసులు తిప్పుకొని దేవుని వైపు తిరిగితేనే ఆ వాగ్దానం, ఆ ఆశీర్వాదం మనకొచ్చింది, మనకి ఇవ్వబోతున్నాడు అని అనుకోవాలి. అందుకే ఇప్పటి వరకు గడిచిన సంవత్సరాలన్నిటిలో మీరు ఎలా జీవించారో, ఎలా బ్రతికారో, ఎలా మాట్లాడారో, ఎలా ప్రవర్తించారో నాకు తెలియదు, తండ్రి చూస్తున్నాడు. కానీ ఈ నూతన సంవత్సరంలో తండ్రి మనకి ఒక మంచి వార్త మనకు చెప్తున్నాడు. ఎందుకంటే నేను మీకు సహాయం చేస్తాను, మీరు అడిగిన అన్నీ నేను ఇస్తాను. కానీ మీరు నా దగ్గరికి రాకుండా నన్ను విసర్జించి నేను మిమ్మల్ని పరిపాలించాలని నేను అనుకుంటుంటే మీరు మిమ్మల్ని పరిపాలించడానికి, ఏలడానికి నాకు ఆ అధికారం నా నుంచి తీసేసి వేరే మనుషులకు ఇస్తున్నారు మీరు. అలా కాకుండా మీరు సమూయేలు ప్రవక్త ఏదైతే చెప్తున్నాడో, సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులతో ఏమని చెప్తున్నాడు? మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలనంటే మనుషుల వద్దకు మీరు వెళ్ళకండి. అష్టారోతు దేవతలను, మనుషుల మీద మీరు ఆధారపడొద్దు. దేవుని మీద పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలు తిప్పుకోండి. ఫస్ట్ మన హృదయం, మన మనసులో అంతా దేవుని ఆలోచనే ఉండాలి. అందుకే మనం రోజు వాక్యం చెప్పుకున్నా కూడా ఇదే మాట చెప్తా ఎక్కువ. తండ్రి చేసిన మేలు ప్రతిదీ కూడా మీరు గుర్తు చేసుకోండి. ఇక్కడ తండ్రి ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడంటే, మీరు ఐగుప్తులో ఉండగా అక్కడ నుంచి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను కదా అని, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చిన వాడిని నేనే. అలాంటిది నన్ను విసర్జించి మీరు మనుషుల మీద ఆధారపడుతున్నారు, మనుషుల దగ్గరకు పరిగెత్తుతున్నారు. మీకు సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి రాకుండా మనుషుల వైపు, మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని
తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. నూతన సంవత్సరంలో మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. నూతన హృదయం అడగండి, నూతన ఆలోచనలు అడగండి, నూతన ప్రవర్తన, దేవుని ఎడల భయము భక్తి కలగాలి, దేవుని మీదే ఆధారపడాలి. ఈ దేవుని మాట నుండి మనం తప్పిపోకుండా వాక్యం ప్రకారం ఎలా నడవాలి, పట్టుదల కలిగి దేవుని వైపు ఎలా తిరగాలి, దేవుని వైపు మన హృదయాలు ఎలా తిప్పాలి అనేదే మీరు ఆలోచించుకోండి. వాగ్దానం వచ్చినప్పుడు వాగ్దానం చూసుకోండి. వాగ్దానం చూసుకున్న తర్వాత ఆ అధ్యాయం చదువుకోండి. అందులో ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ. మనలో కొన్ని మార్పులు అనేవి తండ్రి ఖచ్చితంగా చూపిస్తాడు. ఆ మార్పులు మనం చేసుకోవాలంటే ఆ సహాయం కూడా మనకు తండ్రి దగ్గర నుంచే రావాలి. మన వల్ల కాదు కదా. దేవుని తండ్రి పాదాలు పట్టుకోండి. అయ్యా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలంటే నాలో ఉన్న ఈ లోపాలన్నీ సరిచేయండి. అది నాకు సరిచేసుకోవడం నా వల్ల కాదు. నాకంత తెలివి జ్ఞానం లేదు. నేను బలహీనరాల్ని. నా అంతటి నా వల్ల కాదు. కానీ నాకైతే మీ వైపు తిరగాలని, నా హృదయం మొత్తం మీ వైపు తిప్పాలని, మనుషుల మీద ఆధారపడాలని నాకు ఆలోచన నాకు రానివద్దు. మీ మీదే ఆనుకోవాలి, మీ వైపే తిరగాలి, మీ తట్టు తిరగాలని నాకు ఆశ కలిగింది. ఆశ కలిగించేది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే అని తండ్రికి మొరపెట్టండి. ఖచ్చితంగా తండ్రి అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అక్కడ ఫిలిష్తీయులు, ఇక్కడ మనకున్న సమస్యలు, మనకున్న శ్రమలు, మనకున్న శోధనలు, వీటన్నిటిలో నుంచి మనల్ని విడిపించాలంటే ఖచ్చితంగా మనం దేవుని తట్టు మన హృదయాలు తిప్పుకోవాలి. అన్య దేవతలకు, అష్టారోతు దేవతల్ని మన నుంచి తీసేయాలి. మనుషుల వైపు చూడొద్దు. మనుషుల తోడు, మనుషుల సహాయం, మనుషుల సలహాలు మనకొద్దు. మన తరపున మనుషులు దేవునికి మొరపెట్టడం వద్దు. మనమే డైరెక్ట్గా మన తండ్రికి మనమే దగ్గరవ్వాలి. తండ్రి చెయ్యి విడిచిపెట్టాము ఇప్పటిదాకా, కానీ మళ్ళీ పట్టుకోండి. అయ్యా, మీ చెయ్యి విడిచిపెట్టే పరిస్థితి నాకు రానివద్దు, అంతకన్నా నాకు మరణమే మేలు అని మనస్ఫూర్తిగా మీరు అడగండి తండ్రిని. ఖచ్చితంగా మీ జీవితంలో తండ్రి మీకిచ్చిన ఈ నూతన సంవత్సరంలో మీకిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని సహాయాన్ని అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాగ్దానం ప్రకారం నా ప్రభ, మరి ఇశ్రాయేలీలు నా తండ్రి, మరి ఐగుప్తులో నుండి ఎంత హింసల్లోనూ ప్రభ, ఎంత బాధల్లోనుకుంటూ నా తండ్రి బిడ్డల్ని విడిపించిన ప్రభ, ఎన్నో గొప్ప కార్యాలు చేసి బిడ్డలకు ఏ లోటు లేకుండా, ఎటువంటి ఆపద ప్రమాదం రాకుండా నా ప్రభ శత్రువుల చేతిలో నుంచి మీరు విడిపిస్తా నా తండ్రి. ఎంతో జాగ్రత్తగా మీరు తీసుకొచ్చారు. అయినా సరే నా ప్రభా, ఒకానొక సమయంలో మీరు చేసిన మేలులన్నీ మర్చిపోయి నా తండ్రి మనుషుల మీద ఆధారపడ్డారు, అన్ని దేవతలను పూజించారు ప్రభా. అప్పుడే వాళ్ళకి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. కానీ మీ హృదయాన్ని ఎంత నొచ్చుకుందో నా తండ్రి. ఇప్పుడు మేము కూడా అదే పరిస్థితిలో, అదే మనసుతో ఉన్నాం నా తండ్రి. మా జీవితంలో మీరు చేసిన మేలులన్నీ మర్చిపోయి నా ప్రభా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి మేము వెళ్తున్నాము, మనుషుల సలహా మేము తీసుకుంటున్నాం, మనుషుల మీదే ఆధారపడుతున్నాం. మీరు ఇంతకుముందు ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో సంవత్సరాలు మీరు మాకు ఆ సమస్యల నుంచి విడిపించుకుంటా మమ్మల్ని నడిపించారు. ఆ సంగతి మేము పక్కన పెట్టేసి మనుషుల మీద ఆధారపడుతున్నాం. మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించాం, మిమ్మల్ని విసర్జించాం నా తండ్రి. క్షమించండి ప్రభా. మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత అంతకన్నా లేదు నా ప్రభా. మిమ్మల్ని విసర్జించే పరిస్థితి మాకు రానివద్దు. ఈ నూతన సంవత్సరంలో మీరిచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేరాలంటే నా ప్రభా మేమెలా జీవించాలి, మా హృదయాలు పూర్తిగా పూర్ణ హృదయంతో మీ వైపు ఎలా తిరగాలి, ఎలా త్రిప్పాలో నా తండ్రి మాకు నేర్పించండి, మాకు అలవాటు చేయండి ప్రభా. తగ్గింపు, దీన మనసు మాకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.